ఇండియాలో ఒక కొత్త పాపప్ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అయితే వాస్తవానికి ముందు నుంచే చాలా ఫోన్స్ మనకి మార్కెట్లో లాంచ్ అయ్యాయి. బట్ ఈ ఫోన్ మాత్రం కేవలం 10,000 రూపాయల ధరలో, అంటే 9,999 రూపాయల ధరలో ఒక పాపప్ సెల్ఫీతో పాటుగా మంచి ఫీచర్స్ తోటి లాంచ్ అయింది. సో దీని యొక్క టాప్ 5 ఫీచర్స్ చేయబోతున్నాం. ఎందుకంటే వాస్తవానికి అందరూ కూడా మనకి అన్బాక్సింగ్ చేస్తూ ఉంటారు. అన్బాక్సింగ్ అంటే మనకి బాక్సులతో పాటుగా వచ్చే వివరాలు ఏమి ఉండవు. ఈ మధ్యకాలంలో మనకి ఫోన్తో పాటుగా ఒక ఛార్జర్, దాంతోపాటుగా యూఎస్బీ కేబుల్ మరియు దాంతోపాటు టీపీయూ కేసు వస్తుంది. సో నేను అటువంటి వీడియో అయితే చేయట్లేదు. కేవలం టాప్ 5 ఫీచర్స్ అలాగే దానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు మాత్రమే చేయబోతున్నాను. సో మన దగ్గర ఉంది ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిక్స్ యొక్క S5 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది. సో దీని యొక్క వివరాల్లో కానీ మనం వెళ్ళినట్లయితే దీంట్లో మనకి ప్రత్యేకంగా కెమెరాస్ ప్రత్యేకంగా ఈ ఫోన్ తీసుకొచ్చింది. అంతేగా దీంట్లో ప్రాసెసర్ కూడా మనకి ఈ మధ్యకాలంలో లాంచ్ అయినటువంటి Mediatek Helio P35 ప్రాసెసర్ అందించింది. సో దీని గురించిన అన్ని వివరాల గురించి చూసే ముందుగా మన ఫోన్ యొక్క ఓవరాల్ ఏమి ఉన్నాయో విశేషాలు మనం చూద్దాం. సో స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం చూసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ఫోన్ యొక్క డిజైన్ మనం చూద్దాం. ఈ డిజైన్ చూసినట్లయితే కనుక మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ఈ ఫుల్ వ్యూ డిస్ప్లే తోటి మీరు కంటెంట్ చక్కగా ఆస్వాదించవచ్చు. దాంతోపాటుగా గేమింగ్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి నాచ్ మనకి ఉండదు. ఎందుకంటే మనకి ఈ ఫోన్తో పాటుగా పాపప్ సెల్ఫీ అందుతుంది కాబట్టి మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే ఇక్కడ అందుతుంది, చూడొచ్చు. సో ఇది మనకి బ్యాక్ సైడ్లో చూసినట్లయితే మనకి గ్లాసీ డిజైన్ అందించింది. బట్ ఇదైతే మనకి గ్లాస్ కాదు, కేవలం మనకి ప్లాస్టిక్ మాత్రమే ఇది. సో డిజైన్ అయితే చాలా బాగా అందించింది. దాంతోపాటుగా మనకి కలర్ కూడా మంచి కలర్, రెడ్ మరియు గ్రీన్ వేరియంట్ కలర్స్ మనకి దీంట్లో అందుతాయి. సో మనకి ఇది చూడటానికి డిజైన్ పరంగా కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీంట్లో చూసినట్లయితే కనుక మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే పవర్ బటన్, దానిపైన మనకి వాల్యూమ్ రాకర్స్ ఇక్కడ అందుతాయి. దానికి పైన చూసినట్లయితే కనుక పాపప్ సెల్ఫీకి సంబంధించి ఇక్కడ పాపప్ సెల్ఫీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ సిమ్ ట్రే మనకు అందించింది. దీంట్లో వచ్చేసి మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ మనకి దీంట్లో అందించింది. దీంట్లో వచ్చి మీరు 2 నానో సిమ్లతో పాటుగా ఒక మైక్రో SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. అది కూడా మీరు 256 GB వరకు మీరు దీంట్లో అనుసంధానం చేసుకోవచ్చు. ఇక అడుగు భాగంలో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక అడుగు భాగంలో మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్, దాంతోపాటుగా మైక్రో USB పోర్ట్ మీకు ఇక్కడ అందించింది. దాంతోపాటుగా 3.5mm జాక్ కూడా మీకు అంటే కింద భాగంలోనే కనిపిస్తుంది. సో ఇది దీని యొక్క ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, సో మనం ఒక ఫోన్ గురించి మాట్లాడే ముందు ఒక తీరుగా మనం వెళ్దాం. సో దీంట్లో ముందుగా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక దీంట్లో మనకి 6.53 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే మీకు అందుతుంది. ఈ డిస్ప్లే చూసినట్లయితే కనుక ఈ డిస్ప్లే మీకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్, అంటే 2400x1080 పిక్సెల్స్ యొక్క రెజల్యూషన్ తోటి అవుతుంది. దాంతోపాటుగా ఇది మీకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అవుతుంది. కాబట్టి అంటే మీకు ఇక్కడ పొడవుగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు. సో కంటెంట్ చూసేటప్పుడు ఇది పొడవుగా ఉండటం వల్ల మీకు కంటెంట్ చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ టైంలో కూడా మీకు ఫోన్ని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు చక్కని వ్యూ మీకు అందుతుందన్నమాట. సో ఇది దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి మనం వెళ్తే కనుక దీంట్లో మనకి Mediatek Helio యొక్క P35 ప్రాసెసర్ మనకి దీంట్లో అందింది. సో దీంట్లో మనకి వెళ్ళి చూస్తే కనుక వివరాల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మీకు Mediatek Helio P35 ప్రాసెసర్, అది కూడా మనకి 2.3 GHz క్లాక్ స్పీడ్ అందించగలిగినటువంటి ప్రాసెసర్ ఇది మీకు. అయితే మీకు దీంట్లో ఏంటంటే ఇది 12 nm ఫ్యాబ్రికేషన్ వర్క్ తోటి వస్తుంది. కాబట్టి ఇది మనకి ఎక్కువగా గేమింగ్ కోరుకునే వాళ్ళకి అంతగా ఇది నప్పకపోవచ్చు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది ఎంత వేగంగా ఉంటే ఎంత ఎక్కువ అంటే ఫంక్షనాలిటీతో వస్తుందో ఆ ప్రాసెసర్ మీకు గేమింగ్కి అద్భుతంగా ఉంటుంది. ఇదైతే నార్మల్ గేమింగ్కి బాగానే ఉంటుంది, నార్మల్ మరియు మీడియంకి. మీరు కనుక హార్డ్ కోర్ గేమింగ్ ఫ్యాన్ అయితే కనుక ఇది మీకు అంతగా సరిపోకపోవచ్చు. లేదా మీరు ఒక నార్మల్గా వాడదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సరిపోతుంది. సో దీంతో పాటుగా మనకి దీంట్లో కేవలం ఒక వేరియంట్ మాత్రమే ఇది లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఇది వచ్చేసి మనకి 256GB వరకు ఎక్స్టర్నల్ స్టోరేజ్ అందించుకునే అవకాశం తోటి వస్తుంది ఒక మెమరీ కార్డ్ ద్వారా. సో ఇది దీని యొక్క ప్రాసెసర్ మరియు ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక నెక్స్ట్ మనం చూస్తే కనుక కెమెరాస్. దీంట్లో మనకి పాపప్ సెల్ఫీ అందించని చెప్పాం. ఈ పాపప్ సెల్ఫీ గురించి కనుక మనం చూసినట్లయితే కనుక దీంట్లో అందించినటువంటి పాపప్ సెల్ఫీ ఏదైతే ఉందో ఇది మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా దీంట్లో మనకు అందుతుంది. ఇది వచ్చేసి మనకి HDR వీడియోస్, దాంతోపాటుగా HDR ఫోటో, దాంతోపాటుగా మనకి AI సెల్ఫీ, పోర్ట్రేట్ వంటి ఫోటోలు తీసుకునే అవకాశంతో ఈ ఫోన్ వస్తుంది. అలాగే మనకి దీంట్లో చూసినట్లయితే కనుక ఒక ఇక్కడ చూస్తున్నారు కదా, గూగుల్ లెన్స్ తోటి ఇది డైరెక్ట్గా వస్తుంది. మీరు ఏదైనా సరే రీడ్ చేయాలనుకుంటే గూగుల్ లెన్స్ తోటి ఈజీగా మీరు రీడ్ చేయొచ్చు అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక
బ్యాక్ సైడ్లో మనకు వచ్చేసి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఇది వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ ప్రధానంగా ఉంటుంది. దాంతోపాటు జతగా మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా, దాంతోపాటుగా మనకు ఒక లో లైట్ స్పెషల్ సెన్సర్ మనకి దీంతో అందుతుంది కాబట్టి ఫోటోలు చక్కగా తీసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి మంచి రెజల్యూషన్ ఫొటోస్ ఈ ఫోన్ అందించగలదని చెప్పేసి కంపెనీ లాంచింగ్ సమయంలో మనకి తెలియజేసింది. ఇక దీంతో పాటుగా ఈ ఫోన్లో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ కనుక చూసినట్టయితే మనకి దీంట్లో మౌంట్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ దీంట్లో అందించింది. ఇక్కడ చూసినట్టయితే కనుక దీంతో పాటుగా మనకి ఫేస్ అన్లాక్ కూడా 2 ఫీచర్లు మనకి దీంట్లో అందుతాయి. సో మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఇక ఈ ఫోన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయితే ఏమీ లేదు. బట్ దీంట్లో మనకు అందించిన ఫీచర్లు, దాంతోపాటుగా దీంట్లో ఇచ్చిన ధర ముఖ్యమైన విషయం అనమాట. దీంట్లో ఇచ్చిన ఫీచర్లతో పోలిస్తే కనుక ఈ ధరలో ఇది నిజంగా సమంజసమైన ఫోన్ కానీ నేను భావిస్తున్నాను. అలాగే దీంట్లో మనకి ఓఎస్ విషయానికి వస్తే దీంట్లో మనకి XOS అందుతుంది. వచ్చేసి కూడా XOS 6.0 తోటి ఇది అందుతుంది. ఇది వచ్చేసి Android 10 బాక్స్ నుంచి బయటకు వస్తూనే మనకి Android 10 తోటి పనిచేస్తుంది. మనం దీన్ని కనుక చెక్ చేయాలనుకుంటే మన అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం చూస్తే కనుక మనకి ఇక్కడ Android వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మనకి చూస్తున్నారు కదా, ఫోన్ వచ్చేసి మనకి Android 10 తోటి వస్తుంది డైరెక్ట్గా. సో బాక్స్తో పాటుగా ఇదే ధరలో Android 10తో వచ్చే ఫోన్ కూడా మనకి చాలా తక్కువనే, దాంట్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. సో మనకి ఇది కంప్లీట్గా న్యూ అప్డేట్ తోటి అందుతుంది. సో ఫోన్ అయితే చాలా బాగుంది చూడటానికి. తక్కువ ధరలో తమను తాము ఇతరుల ముందు ప్రదర్శించాలనుకునే వారికి నిజంగా ఇది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పాపప్ సెల్ఫీ ఉంది, ట్రిపుల్ కెమెరా ఉంది, దాంతోపాటుగా గేమింగ్ ప్రాసెసర్ ఉంది. అంటే గేమింగ్ ఆడుకునేటానికి వీలుగా ఉండేటువంటి ప్రాసెసర్, ఫుల్ వ్యూ డిస్ప్లే, అది కూడా ఫుల్ HD+ రెజల్యూషన్ తోటి. సో అన్ని విషయాలు కూడా దీంట్లో కంప్లీట్గా బాగున్నాయని చెప్పొచ్చు. సో ఇది అనమాట ఈ ఫోన్కి సంబంధించిన టాప్ ఫీచర్స్. ఈ ఫోన్ కనుక మీకు నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక తప్పకుండా మార్చి 13వ తేదీ 12 గంటలకు దీని యొక్క మొదటి సేల్ జరుగుతుంది. అది కూడా ఫ్లిప్కార్ట్ ద్వారా. సో ఫ్లిప్కార్ట్ ద్వారా ఆ రోజు మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయవచ్చు. ఇది ఈ ఫోన్ గురించిన కంప్లీట్ వివరాలు. మీరు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వరకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిటల్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొకసారి మరొక అన్బాక్సింగ్లో లేదా మరొక టాప్ ఫీచర్ ఫోన్ తోటి మళ్ళా కలుద్దాం. నమస్కారం.